హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము ఐఫోన్లో అంటే ఐఓఎస్లోని కొత్త ఫీచర్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చూద్దాము. ఇది నేను చాలా రీసెర్చ్ చేసి చాలా చోట్ల నుండి తెలుసుకొని చేసిన వీడియో. సో మీకు లాస్ట్ వరకు చూసారంటే అట్లీస్ట్ మీకు తెలియని ఫీచర్స్ కొన్నన్నా ఉంటాయి. బ్యాటరీ గురించి చేశాను, కెమెరా యాప్ గురించి, సెట్టింగ్స్లో చాలా కొత్త ఫీచర్స్ గురించి, నోట్స్ యాప్ గురించి, మ్యాప్స్లో కొత్త ఫీచర్స్ అన్నీ డిస్కస్ చేశాను. సో చూడండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసారంటే ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఇది వన్ ప్లస్ డివైజెస్లో ఎప్పటి నుండో ఉండేది. యాపిల్ వాడు రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ సఫారీలో ఇప్పుడు ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. సేమ్ వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్ అని నొక్కి పెట్టుకుంటాము అండ్ అది స్క్రీన్ షాట్ తీస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ప్రెస్ చేసామంటే ఇక్కడ వస్తుంది ఆప్షన్స్లో స్క్రీనా, ఫుల్ పేజా అనేసి. అండ్ ఇక్కడే ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవాలన్నా. ఇప్పుడు ఫుల్ పేజ్ కావాలంటే దీన్ని ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మొత్తం ఫుల్ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఇంకా ఏమైనా క్రాప్స్ కావాలి, ఎడిట్ ఫుల్ కూడా వద్దు, హాఫే కావాలంటే ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు. అండ్ డన్ నొక్కారంటే ఇది పీడిఎఫ్ ఫార్మాట్లోనే సేవ్ అవుతుంది, జేపీజీలో అవ్వదు. ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకోవచ్చు. అలానే ఇంతకుముందు మనకు డౌన్లోడ్ మేనేజర్ ఉండేది కాదు, ఇప్పుడు కొత్తగా డౌన్లోడ్ మేనేజర్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది ఎంత డౌన్లోడ్ అయింది అని. దాన్ని క్లిక్ చేసామంటే ఎంత అయింది, ఎంత అవుతుంది అనేసి అంతా చూపిస్తుంది. అలానే ఇప్పుడు సఫారీలో మనకి ఇంకా క్లోజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఇలా మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్లో ఉన్నాయి. సో చాలా ట్యాబ్స్ మీరు చూస్తూ ఉంటారు, అది ఎప్పుడో ఓపెన్ చేసి ఉంటారు, మర్చిపోయి ఉంటారు. సో దాన్ని క్లోజ్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. అది ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సఫారీ వెళ్ళామనుకోండి, ఇక్కడ ఉంటుంది క్లోజ్ ట్యాబ్స్ అని. సో మాన్యువల్గా అంటే మాన్యువల్గా మీరే క్లోజ్ చేసుకోవచ్చు, లేదా ఎవ్రీడే అదే ఆటోమేటిక్గా ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ ఉన్నాయో అని క్లోజ్ చేస్తుంది, లేదా ఎవ్రీ వీక్. సో దట్ మీకు క్లటర్ కొంచెం తగ్గుతుంది. ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు కొత్తగా. అలానే ఫైల్స్ యాప్కి వచ్చామంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం ఎలా అంటే ఇలా కిందకి డ్రాగ్ చేసామంటే ఇలా 3 డాట్స్ వస్తుంది. క్లిక్ చేశారంటే న్యూ ఫోల్డర్ అనేసి వస్తుంది. ఇక్కడ ఏం నేమ్ కావాలో అది ఇచ్చుకొని ఇలా చేస్తే న్యూ ఫోల్డర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇక్కడికి వేయాలి అంటే ఇలా వేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా మూవ్ నొక్కొచ్చు, లేదంటే ఇలా ప్రెస్ చేసుకొని ఇలా మూవ్ చేసి ఈ అనదర్ ఫింగర్తో ఇలా తోసామంటే ఇది ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఉంటుంది. ఇంకా ఫొటోస్ యాప్లో కొత్తగా చూసారంటే ఇప్పుడు ఫొటోస్ యాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ ఫొటోస్ ఉంది, ఇప్పుడు వీటిని డెలీట్ చేయాలి అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలా వద్దు అనుకుంటే ఇలా ఈ మోషన్ చేశారంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో సేమ్ మళ్ళీ వద్దు అంటే కూడా సేమ్ ఇలా సెలెక్ట్ చేసి అదే మోషన్తో అన్నీ అన్సెలెక్ట్ అయిపోతాయి. సో ఇలా ఈజీగా డెలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కానీ ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోయింది, ఇలా డెలీట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇండివిజువల్గా యాప్స్ కానీ ఇలా అంతా కాకుండా ఫోన్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఇవే డెలీట్ చేసుకోవాలనుకున్నారంటే ఇప్పుడు మనకి సెట్టింగ్స్ యాప్లోనే ఉంది. ఇక్కడ జనరల్లోకి వెళ్ళామనుకోండి, ఐఫోన్ స్టోరేజ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ అన్నీ లోడ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసారనుకోండి, ఈ కిందకి వెళ్తే ఆన్ మై ఐఫోన్ అనేసి ఇక్కడ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి వస్తుంది. సో ఇప్పుడు ఈ కొత్త ఫోన్ దీంతో ఏమంత లేవు. అండ్ ఇక్కడ నుండి చూడొచ్చు ఏమేమి ఉన్నాయి మీ ఫోన్లో అని. సో జస్ట్ ఈ 2 ఫోల్డర్సే. సో ఇప్పుడు వద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇట్లా డెలీట్ చేయొచ్చు. అండ్ అన్నింటినీ ఒకేసారి డెలీట్ చేయాలంటే ఇలా ఎడిట్ నొక్కి దీన్ని ఇలా చేసుకొని డెలీట్ చేసేయచ్చు. అండ్ కీబోర్డ్లో కొత్తగా చూసారంటే నేను ఐప్యాడ్ వీడియోలోనే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్వైప్ ఇచ్చారు మనకు. ఆండ్రాయిడ్లో అయితే ఇది ఎప్పటి నిండో ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఈ ఓఎన్ అనే వర్డ్ని డెలీట్ చేయాలంటే స్పేస్ బార్ని ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ పెట్టి ఆ ఒక ఇది డెలీట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ మూవ్ చేసుకోవాలనుకునే దానికి ఆ టెక్స్ట్ మొత్తం ఎంత పెద్ద పారాగ్రాఫ్స్ అయినా సో ఇలా స్పేస్ బార్ని లాంగ్ ప్రెస్ చేశారంటే ఇలా ఈజీగా ఇచ్చారు. ఇంకా చూసామంటే రీచబిలిటీ. ఇప్పుడు ఫోన్ ఆ పైనుండి యాప్ వన్ హ్యాండ్తో యూస్ చేస్తున్నప్పుడు ఆ పైనుండి యాప్ టచ్ చేయాలంటే కష్టము. అప్పుడు ఇలా కిందకి అన్నానంటే ఇలా వస్తుంది అనమాట. సో ఈజీగా ఉంటుంది. ఇక్కడే ఇంకా ఏదైనా యాప్స్లో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆ పైన యూట్యూబ్ ఇది నొక్కాలంటే ఇలా అన్నానంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు ఇంకేదైనా యాప్స్లో ఉన్నప్పుడు. అది ఎలా అంటే ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. యాక్సెసిబిలిటీ మీద కింద వచ్చారంటే ఇక్కడ టచ్లో పోయామంటే ఇక్కడ ఉంటుంది రీచబిలిటీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో రీచబిలిటీ ఆఫ్లో ఉన్నప్పుడు ఇలా అంటే అది అవ్వదన్నమాట. సో రీచబిలిటీ ఆన్లో ఉన్నప్పుడు ఇలా అన్నామంటే 100 యూజ్కి బాగా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ స్వైప్ ఆప్షన్స్ లేని ఫోన్స్ అయితే బటన్, ఇంకా పాత ఐఫోన్స్ బటన్ ఉండేవి అయితే డబుల్ ట్యాప్ చేశారంటే రీచబిలిటీ ఆన్ చేసుకొని అప్పుడు కిందకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ ప్రాసెసే. అలానే నోట్స్ యాప్ చూసామంటే చాలా కొత్త ఫీచర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ సబ్స్క్రైబ్ అనే దీన్ని కాపీ చేసుకోవాలనుకోండి, దీన్ని తీసుకొని వేరే ఫైల్లో పెట్టుకోవాలి అంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా పక్కకు దోసామంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఏ ఫైల్లో కావాలో అక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు. ఇలా ప్రెస్ చేశారంటే ఇలా లాంగ్ బ్లింక్ అవుతుంది అండ్ అప్పుడు ఇక్కడ తెచ్చి డ్రాప్ చేసేయచ్చు. ఇంకా ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలన్నా అది చాలా ఈజీ. ఇప్పుడు ఇలా ఇక్కడ వెళ్ళి
ఇలా వెళ్ళి ఇలా ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసామనుకోండి, మన ఫోటో లైబ్రరీ ఉండే ఫొటోస్ అంతా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫోటో నేను పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇది పెట్టానంటే సో ఇక్కడ వచ్చింది. సో ఇంత పెద్దది వద్దు అంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేశారంటే స్మాల్ ఇమేజ్ అనేసి వచ్చేస్తుంది. సో ఈ చిన్న ఇమేజ్ మళ్ళీ వద్దు అంటే పెద్ద ఇమేజే పెట్టుకోవచ్చు. సో అలానే మీరు ఏదైనా సిగ్నేచర్ యాడ్ చేసి సపోజ్ ఏమైనా టెక్స్ట్ డాక్యుమెంట్లో సిగ్నేచర్ అలా యాడ్ చేసి పెట్టాలి అనుకుంటే ఇలా దీన్ని నొక్కి ఇలా మార్కప్ మీదకి వచ్చారంటే ఇక్కడ మీకు ఈ ప్లస్ వస్తుంది. ఇలా ఈ ప్లస్లో ఇక్కడ సిగ్నేచర్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని నొక్కారంటే ఆల్రెడీ ఏదైనా సిగ్నేచర్ ఉంటే అది వేసుకోవచ్చు, లేదా కొత్త సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇలా సెలెక్ట్ చేశారంటే ఇక్కడ వచ్చేస్తుంది. సో మీ టెక్స్ట్కి లాస్ట్లో మీ పేరు తర్వాత సిగ్నేచర్ ఇలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ డన్ నొక్కారంటే సేవ్ అయిపోతుంది. ఎక్కడ ఏ ఫోల్డర్లో కావాలో ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు మీరు టెక్స్ట్ ఈ ఇమేజ్లో ఉండే టెక్స్ట్ని కూడా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ చూసారంటే ఇందులో డూ వాట్ యూ క్యాన్ విత్ వాట్ యూ హ్యావ్ అనేది ఉంది. థియోడోర్ రూస్వెల్ట్ అనేది మనం ఇంకెక్కడ టైప్ చేయలేదు. సో ఇప్పుడు కావాలంటే సెర్చ్లో థియోడోర్ అనుకుంటున్నామంటే అది ఇమేజ్లో ఉండే టెక్స్ట్ని కూడా రీడ్ చేసుకుంటుంది. సో ఈ ఇమేజ్ని మనం 2 times పెట్టాం కాబట్టి 2 times చూపిస్తుంది. సో ఇది నొక్కామంటే ఓకే ఆ ఇమేజ్ ఇది కూడా రీడ్ చేసుకొని అది చూపించగలుగుతుంది. సో ఇప్పుడు మీ నోట్స్ యాప్లో ఏదైనా ఇప్పుడు ఈ నోట్స్కి లాక్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి ఇలా సైడ్కి తోసారంటే ఈ లాక్ ఆప్షన్ వస్తుంది. లాక్ యాడ్ అయిపోతుంది. ఈ లాక్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్కి వెళ్ళామంటే నోట్స్లో ఇక్కడ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దేనికి కావాలో ఆ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ నేను సెట్ చేశాను కాబట్టి అది చూపిస్తుంది. సో మీకు ఏ పాస్వర్డ్ కావాలో అది సెట్ చేసుకొని సో జస్ట్ ఇలా సైడ్ చేసామంటే ఇలా లాక్ ఆప్షన్ వస్తుంది అండ్ లాక్ యాడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మీకు లాక్ చేసుకోవాలి అంటే జస్ట్ నోట్స్ యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారంటే ఇవి లాక్ అయిపోయింటాయి. సో మీరు చూడాలి అనుకుంటే ఇది ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవ్వదు. సో వ్యూ నోట్ నొక్కితే మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అప్పుడుదా మీకు ఈ ఫుల్ నోట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీ ఇండివిజువల్గా దీన్ని లాక్ చేసి పెట్టుకోవచ్చు ఏమన్నా చూడకూడదు అనుకుంటే. సో నోట్స్ యాప్లో అలానే క్యాలెండర్ యాప్లో కూడా ఏదైనా కావాలంటే ఈవెంట్స్ ఉన్నా మీటింగ్స్ ఏదైనా ఉన్నా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్ అనే ఈ మీటింగ్ని నేను రేపటికి పోస్ట్పోన్ చేయాలనుకుంటే జస్ట్ ఆ డేట్ మీద నొక్కి ఏ టైం కావాలనో అక్కడ ఆ టైంకి సెలెక్ట్ చేసి పెట్టానంటే ఆ టైంకి మూవ్ అయిపోతుంది అండ్ ఈరోజు క్లియర్ అయిపోతుంది. ఇది ఒక చిన్న షార్ట్ కట్. అండ్ బ్యాటరీ టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. చూసారంటే కొత్త ఆప్షన్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇలా బ్యాటరీని నొక్కి బ్యాటరీ హెల్త్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ టు రెడ్యూస్ బ్యాటరీ ఏజింగ్ ఐఫోన్ లెర్న్స్ ఫ్రమ్ యువర్ డైలీ ఛార్జింగ్ రొటీన్. సో మీరు డైలీ ఛార్జింగ్ ఎలా పెడతారు, సపోజ్ మీరు పడుకునే ముందు పెట్టేట్లుంటే అది రోజు అర్థం చేసుకొని ఫర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అర్థం చేసుకొని దానికి తగినట్టు బ్యాటరీని ఎక్కువ డిగ్రేడ్ అవ్వనీయకుండా చూసుకుంది. ఇప్పుడు చూసారంటే ఇది మాక్సిమం కెపాసిటీ 100%. ఇది కొత్త బ్యాటరీ కాబట్టి ఇంకా 100%లో ఉంది. ఒక 1 year తర్వాత అలా చూసారంటే 90%కి అలా పడిపోతుంది. సో ఇది ఆన్ చేసి పెట్టుకున్నా అంటే అది మీ బ్యాటరీ సైకిల్ని స్టడీ చేసుకొని దాని ప్రకారం బ్యాటరీ కెపాసిటీని మ్యాక్సిమం పెంచడానికి ట్రై చేస్తుంది. ఇదైతే లాంగ్ టర్మ్లో యూస్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఈ ఆప్షన్ యూస్ఫుల్లా కాదా అని. ప్రస్తుతానికైతే ఇది ఉండడం బెనిఫిట్ అనే చెప్పొచ్చు. అలానే ఫేస్ ఐడి విషయానికి వస్తే ఫేస్ ఐడిలో కూడా కొత్త ఆప్షన్స్ ఇచ్చారు. అదేంటంటే సెటప్ ఆల్టర్నేటివ్ అపియరెన్స్. సో ఇప్పుడు మీరు కానీ ఎక్కువ అద్దాలు వేసుకునే అలవాటు ఉన్నా లేదా గాగల్స్ లేదా గెడ్డం పెంచుకున్నారు ఇట్లాంటి ఇదైతే మల్టిపుల్ ఫేసెస్ కానీ క్రియేట్ చేసుకున్నామంటే దానికి తెలుస్తుంది ఓకే ఇలా ఉండొచ్చు, గెడ్డం పెంచుకున్నప్పుడు ఇలా ఉండొచ్చు, ఆర్ ముస్టాచ్తో ఇలా ఉండొచ్చు, అద్దాలతో ఇలా ఉండొచ్చు అనేది. సో అది మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఇంకా మ్యాప్స్ విషయానికి వస్తే యాపిల్ మ్యాప్స్ చాలామంది వాడరు, గూగుల్ మ్యాప్సే వాడుతూ ఉంటారు. బట్ ఇందులో కూడా ఇప్పుడు చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి డే టు డే యూజ్ అవ్వకపోయినా ఇది చాలా మంచి ఫీచర్స్ అని చెప్పాలి. ఇండియాకి త్వరగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను ఉండేది మెల్బర్న్ సిటీలో కాబట్టి మెల్బర్న్ సిటీ చూపిస్తాను. సో ఈ కొత్తగా ఏది చూసారంటే ఇక్కడ ఫ్లైఓవర్ అనే ఆప్షన్ ఇచ్చారు. దీన్ని కానీ క్లిక్ చేసామంటే ఇది 3Dలో మనకి సిటీ మొత్తాన్ని చూపిస్తుంది. లోడ్ అవ్వడానికి ఒక టైం పట్టిన సో 3Dలో రియల్ టైమ్గా మనకి అద్భుతంగా ఉంటుంది. సో జూమ్ చేసుకుని ఆ బిల్డింగ్స్ కానీ అంతా 3Dలో చూడొచ్చు. ఇది అంత యూస్ఫుల్ ఫీచర్ కాకపోయినా టైంపాస్కి దానికి చాలా బాగుంటుంది కొత్త సిటీస్ చూడడానికి అంతా. అండ్ ఇక్కడ స్టార్ట్ సిటీ టూర్ అని చేసామంటే అదే ఆటోమేటిక్గా మొత్తం సిటీ అంతా ప్లేసెస్తో పాటు చూపిస్తూ ఉంటుంది. అండ్ అలానే కొత్తగా బైనాక్యులర్ ఆప్షన్ వచ్చింది. అది ఫ్యూ సెలెక్టెడ్ సపోర్టెడ్ సిటీస్కే జూమ్ చేసంటే ఇక్కడ బైనాక్యులర్ ఆప్షన్ వస్తుంది. ఇదేం లేదు, గూగుల్ స్ట్రీట్ వ్యూ ఆప్షన్ లాంటిది యాపిల్ బైనాక్యులర్ వ్యూ. సో దీన్ని ప్రెస్ చేసామంటే ఇప్పుడు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కావాలంటే ఇది ఎలా ఉంటుంది స్ట్రీట్ వ్యూ లాంటి ఆప్షన్. బట్ యాపిల్ది చాలా హై క్లారిటీ ఉంది గూగుల్తో పోలిస్తే. సో ఇప్పుడు మీరు ఇలా మూవ్ అవ్వాలి అంటే జస్ట్ ఈ బైనాక్యులర్ని ఎలా ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకున్నారంటే ఆ డైరెక్షన్లో ఆ స్ట్రీట్ వ్యూతో వస్తుంది.
అండ్ ఇంకా మనం చూసామంటే వెదర్ ఆప్షన్ ఇచ్చారు కొత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు చూసామంటే ఇక్కడ కింద కొత్తగా వెదర్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకున్నారంటే వెదర్ ఎంత ఏ టైమ్స్కి అనే ఇది ఊరికే చిన్న ఫీచర్ అనే చెప్పాలి. అండ్ దీంతో ఇంకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఆ సిటీకి ఎంత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా చూడొచ్చు, పొల్యూషన్ ఎంత ఉంది అనేది. దానికి ఎలా అంటే ఇక్కడ వెళ్ళి మ్యాప్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ కింద వచ్చామంటే ఇక్కడ ఇది ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో దీన్ని ఆన్ చేసుకున్నామంటే నెక్స్ట్ నుండి ఇక్కడ చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు బెంగళూరులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 97 ఉంది. సో అంత గొప్పగా అయితే లేదు. ఇది ఒక చిన్న బెనిఫిట్ అనే చెప్పాలి. సో మీరు వెళ్ళాలనుకునే సిటీకి, ఆ సిటీలో పొల్యూషన్, మీరు ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ సిటీలో పొల్యూషన్ ఎంత ఏమైనది కూడా ఇక్కడ చూపిస్తుంది. వాయిస్ నోట్స్ సేవ్ చేసుకునే వాళ్ళకి కానీ వాయిస్ రికార్డింగ్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా కొత్త ఫీచర్స్ చాలా పెట్టారు. సో ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్ని మనం ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఈ 3 డాట్స్ మీదకి వెళ్ళి ఎడిట్ రికార్డింగ్ అని ప్రెస్ చేసామంటే ఇది మొత్తం చూపిస్తుంది ఆడియో క్లిప్ ఎక్కడ వాయిస్ ఉంది ఏమి అని. ఇంకా జూమ్ చేసి చూసుకోవచ్చు అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిమ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేసి ఎక్కడ ఏ పార్ట్ ట్రిమ్ చేసుకోవాలి ఏమి అనేది. అలానే మీరు ఇంకేదైనా రీప్లేస్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో వాయిస్ ఏం లేదు, సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు, సో అప్పుడు ఈ ప్లేస్లో రీప్లేస్ నొక్కారంటే ఇక్కడ నుండి రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మధ్యలో ఏదైనా గ్యాప్స్ వచ్చినా అక్కడంతా రికార్డింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే కెమెరాలో చూసామంటే మనం సెట్టింగ్స్లో కానీ వెళ్ళి కెమెరాలో ఈ గ్రిడ్ ఆప్షన్ ఎనేబుల్ చేసామంటే మనకి కెమెరాలో గ్రిడ్ వస్తుంది. సో ఈ గ్రిడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఫొటోస్ టాప్ డౌన్ నుండి లేదా ఏదైనా పర్ఫెక్ట్గా కిందకి తీయాలి అనుకున్నప్పుడు ఇలా పర్ఫెక్ట్గా కిందకి అలైన్ చేసినప్పుడు ఈ ప్లస్ వస్తుంది. సో మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా పెట్టారా, హారిజాంటల్గా, గ్రౌండ్కి ప్యారలల్గా అనేది మీకు ఇక్కడ నుండి బాగా తెలిసిపోతుంది. ఇది ఒక చిన్న ఫీచర్ కెమెరాలో. అలాంటిది ఇంకో యాప్ చూసారంటే ఇప్పుడు ఏదైనా టేబుల్ కానీ ఏదైనా లెవెల్గా ఉందా అని తెలుసుకోవడానికి మెజర్ యాప్లో ఇక్కడ లెవెల్ అని ఉంటుంది. సో దీన్ని ఇలా పెట్టారంటే మనకు అర్థమైపోతుంది ఎంత లెవెల్గా ఉంది. సో పర్ఫెక్ట్ 0. సో ఈ టేబుల్ ఇప్పుడు లెవెల్గా ఉంది. అది ఫ్రెండ్స్ ఇవాళ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో మీకు ఏదైనా కొత్తగా నేర్చుకున్న కొత్త ఫీచర్స్ మీకు వావ్ అనిపించిన, మీరు యూజ్ చేస్తున్న కమెంట్స్లో పెట్టండి. ఆర్ ఇంకా ఇట్లాంటి ఫీచర్స్తో ఇంకా సెకండ్ పార్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అలాగే ఆండ్రాయిడ్ కూడా చేస్తున్నాను, సో అది కూడా ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏమన్నా ఐఫోన్ పెట్టుకోండి వాళ్ళతో లేదా ఆండ్రాయిడ్ పెట్టుకోండి వాళ్ళతో కూడా. అండ్ ఇంకా ఏం చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకండి.